నిన్న ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని పొందబెట్టిన బీఆర్ఎస్ నిందలను కూల్చాలని చెప్పి కొన్ని కామెంట్లు చేసిండు కదా. దానికి జగదీష్ రెడ్డి సూర్యాపేట ఎమ్మెల్యే ఏమంటున్నాడంటే, బిడ్డ రేవంత్, చంద్రబాబుని అడ్రస్ లేకుండా చేసిన తెలంగాణలో నువ్వు కూడా అడ్రస్ లేకుండా పోతావు అని చెప్పి గట్టి వార్నింగ్ ఇస్తున్నాడు. సో ఒకటి అడుగుతున్నా జగదీష్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి వచ్చి తెలంగాణలో పార్టీ నడిపించి తెలంగాణలో అధికారంలో అనుభవించి ఎంతో మంది నాయకులు తయారు చేసి వాళ్ళ సొంత ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. సో కేసీఆర్, నువ్వు కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ ఒక పార్టీ ఆఫీస్ని స్థాపించి టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్గా మార్చి అక్కడ ఏదో చేసేద్దాం అనుకున్నావు. సో కనీసం తెలంగాణలోనే టీడీపీ ఆఫీస్ ఉంది, మరి ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ ఆఫీస్ ఉందా? అసలు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడా? కర్ణాటకలో వేల కాన్వాయ్ తోటి వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. జగదీష్ రెడ్డి, నిన్ను కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో పాతాళానికి రొక్కిరు కదా మీ పార్టీని. కర్ణాటకలో అయితే అడ్రస్ లేకుండా చేసిరు కదా, ఛత్తీస్గఢ్లో కూడా అడ్రస్ లేకుండా చేసిరు కదా. సో ఏమంటున్నా అంటే, చంద్రబాబు నాయుడు ఆఫీస్ అనేది తెలంగాణలో ఇంకా పదిలంగా ఉంది, కార్యకర్తలు పదిలంగా ఉన్నారు, ఖమ్మంలో సత్తా చూపించినారు. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినారు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. సో రేవంత్ రెడ్డి మీద ఉన్న ప్రేమతోటి. సో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కనీసం అడ్రస్ కూడా లేదు ఆంధ్రప్రదేశ్ లో. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కనీసం మీ పార్టీ ఆఫీస్ ఎక్కడ ఉందో వెతికే పనిలో ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడుతో పెట్టుకున్నాడు ఎవడు ఇప్పటివరకు బతికి పట్టలేడు. సో చంద్రబాబుతో రాజకీయాలు అంత ఈజీ కాదు. సో మీ పార్టీ పునాదులు కదలడానికి సిద్ధంగా ఉన్నాయి, ఒక్కసారి ఆలోచించుకో జగదీష్ రెడ్డి.